మైండ్లో ఉన్న బూజు దులపటం అంటే ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవటం. ఉన్నది ఒక్కటే ఈజ్ ఈక్వల్ అద్వైతం. ఏ మార్గంలో వెళ్తాను అన్నది కాదు, మీ ఆలోచనలు దేవుణ్ణి చూడటానికి వెళ్ళి దేవుడుగా మారటం. నీది అన్నది ఉన్నదా ఇక్కడ, అది అహం కిందకు వచ్చేస్తుంది. అహం బ్రహ్మాస్మి అంటే భగవంతుడిని చేరటం. ఆలోచన ఆగిపోవటం కాదు, ఆచరణ ముఖ్యం. ఆలోచన వస్తుంది, నువ్వు గమనిస్తున్నావు, అది సరైన ఆలోచన కాదా నువ్వు చెక్ చేసుకుంటున్నావు, ఎరుకుతూ ఉంటున్నావు. అంటే మెమొరీ తీసేస్తే అందరూ ఒకటే. దానిలో ఉన్న మెమొరీ వల్ల ప్రతి మనిషి విభజించినట్లు విభజిస్తుంది. డబ్బు ఎలా విభజిస్తుందో మనిషి యొక్క ఆలోచనలు కూడా అలాగే విభజింపబడతాయి. అంటే మనసు ఒక చెత్త బుట్ట. సుమ్మాయిరు అంటే ఇంతే, విషయాన్ని పట్టనట్లు ఉండటం. శరీరం ఏం చేస్తుందో మనస్సుని అది చేయనివ్వకుండా ఉండటం. శరీరం దేన్ని మొయ్యలేదు, ఎవరిని ఎక్కువసేపు మోసుకొని కూర్చొని ఎత్తుకొని తిరుగుతూ ఉండలేదు. అలాగా శరీరం ఎట్లా దేన్నైతో మోయదో మనసును కూడా దేన్ని మోయనివ్వకుండా చూసుకోవాలి. శరీరం మంచి ఆహారాన్ని తీసుకొని దానిలో సారాన్ని, శక్తిని గ్రహించి చెత్తని బయటకు తీసేస్తూ ఉంటుంది. మనసు కూడా అంతే. అనేక విషయాలు మనసులోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటావు. మంచిని తీసుకో, మంచిని గ్రహించి చెడును వదిలేయి. చెత్తను మనసు నుంచి బయటికి పంపించేయి. శరీరం ఎలాగా విసర్జిస్తుందో నీ మనసు కూడా అలాగా నీకు నువ్వు విసర్జించుకోవాలి, నీకు నువ్వు చెక్ చేసుకోవాలి. ఇది ఎవరో చేసేది కాదు. అలా మనసులో ఏ ఆలోచన లేకుండా శూన్యం అవటమే ఏకాంతం. ధ్యానం అనేది చేసేది కాదు, జరిగేది. ధ్యానం చేద్దాం రండి అంటారు, అది తప్పు. లెర్నింగ్ అంటే జరుగుతూ ఉంటుంది. మెడిటేషన్ ఈజ్ నాట్ కంప్లీట్. లెర్నింగ్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నీ నుండి గురువు పడిపోవాలి. గురువు సగం దూరం తీసుకెళ్తాడు, అక్కడి నుంచి నీ నడక నువ్వే నడవాలి. గురువు ఇచ్చిన పద్ధతి పడిపోవాలి. అదే లిబరేషన్ అంటే. నీ పట్ల నీకు ఏ సందేహాలు ఉండకూడదు. అదే జ్ఞానోదయం అంటే. ఏది అవసరమని గుర్తిస్తావో అప్పుడు అద్భుతం జరుగుతుంది. జీవితం గుర్తింపు లేదనుకో, సాధించేది ఏమీ లేదు నీకు. అప్పుడు జంతువుకు నీకు వ్యత్యాసమే లేదు. అవసరానికి తగ్గట్లు ఉండేవాడే జ్ఞాని. అంటే ఏకాంతంగా ఉండటం అంటే మనసులో ఎవరి గురించి ఏ ధారణ లేకుండా ఉండటం, ఏ భావన లేకుండా ఉండటం, సాక్షిగా ఉండటం, భేదభావాలు లేకుండా ఉండటం, పరచింతన నీ మనసులో లేకుండా ఉండటం.